సుధా గుల్జార్ అమాయక చక్రవర్తివి నీవే అచంచల యోగినివి నీవే హృదయ మోహినివై మదిని గెలిచిన శాంతి దూతవు నీవే మా ప్రియ దాది గుల్జార్ మా జ్ఞాన సుధా గుల్జారా చక్రవర్తివి నీవే అచంచల యోగినివి నీవే హృదయ మోహినివై మదిని గెలిచిన శాంతి దూతవు నీవే మా ప్రియ దాది గుల్జార్ మా జ్ఞాన సుధా గుల్జార్ శిఖరాన అచల స్థితిని పొందితివి ఢిల్లీ నుండి ముంబై వరకు సేవా జ్యోతులు వెలిగించితివి ఖండ ఖండాల పొలిమేర దాటి ఈశ్వర సందేశం చాటితివి రాజయోగ మార్గాన లక్షలాది ప్రాణులను నడిపించితివి అమాయక చక్రవర్తివి నీవే అచంచల యోగినివి నీవే హృదయ మోహినివై మదిని గెలిచిన శాంతి దూతవు నీవే మా ప్రియ దాది గుల్జార్ మా జ్ఞాన సుధా గుల్జార్ తనువు నీది మనస్సు శివ బాబాది అవ్యక్త బాప్దాదాకు అలౌకిక మాధ్యమమైతివి అమాయక బుద్ధిని రత్న సింహాసనం చేసి పరంధాముని వాణిని ధరణిపై వినిపించిన త్యాగమైవి అమాయక చక్రవర్తివి నీవే అచంచల యోగినివి నీవే హృదయ మోహినివై మదిని గెలిచిన శాంతి దూతవు నీవే మా ప్రియ దాది గుల్జార్ మా జ్ఞాన సుధా గుల్జార్ స్పష్టమైన నీ బుద్ధి మాకు మార్గదర్శకం నీ మధుర స్మృతులు మా సాధనకు ఊపిరి ప్రజాపిత బ్రహ్మకుమారి స్కులమాతవై అవ్యక్త స్థితిలో చిరస్థాయిగా నిలిచిన దివ్య జ్యోతి అమాయక చక్రవర్తివి నీవే అచంచల యోగినివి నీవే హృదయ మోహినివై మదిని గెలిచిన శాంతి దూతవు నీవే మా ప్రియ దాది గుల్జార్ మా జ్ఞాన సుధా గుల్జార్ ఓం శాంతి. మురళీ డేట్ 12/3/2026. మధురమైన పిల్లలారా, ఈ చదువు సంపాదనకు మూలము. దీని ద్వారా మీరు మనుషుల నుండి దేవతలుగా అవుతారు. 21 జన్మలకు సత్యమైన సంపాదన జరుగుతుంది. ప్రశ్న: బాబా వినిపించే మధురమైన విషయాలు ఎప్పుడు ధారణ అవుతాయి? జవాబు: ఎప్పుడైతే బుద్ధి
పరమతము లేక మన్మతం యొక్క ప్రభావంలో ఉండదో అప్పుడే బాబా వినిపించే మధురాతి మధురమైన విషయాలు ధారణ అవుతాయి. వినిపించిన మాటలపై నడిస్తే పిల్లల బుద్ధి ధారణ అవ్వదు. జ్ఞానము తప్ప ఎవరు ఏం వినిపించినా వారు శత్రు సమానమైన వారు. అసత్యమైన మాటలు వినిపించేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి చెడు వినకు, చెడు చూడకు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు ఒక్క తండ్రి శ్రీమతాన్నే అనుసరించాల. పాట: మా తీర్థయాత్రలు భిన్నమైనటువంటివి, హమారా తీర్థ న్యారా హై. ఓం శాంతి. ఈ పాటలో మీరు సొంత మహిమ చేసుకున్నట్లు ఉంది, కానీ వాస్తవానికి ఎప్పుడూ కూడా సొంత మహిమ చేసుకోరాదు. ఇవన్నీ అర్థం చేసుకునే విషయాలు. చాలా తెలివిగల వారిగా ఉండే భారతీయులు ఇప్పుడు తెలివిహీనులుగా అయిపోయినారు. చాలా తెలివిగల వాళ్ళుగా ఎవరు అన్న ప్రశ్న ఉదయిస్తుంది. ఇది ఎక్కడా వ్రాయబడలేదు. మీరు గుప్తంగా ఉన్నారు. ఇవన్నీ ఎంత అద్భుతమైన విషయాలు. ఒకటేమో తండ్రి అంటూ ఉన్నారు, పిల్లలు నన్ను నా ద్వారానే తెలుసుకోగలుగుతారు. ఆ తర్వాత నా ద్వారానే సర్వం తెలుసుకుంటారు. సృష్టి ఆది మధ్యాంతాల డ్రామాను అర్థం చేసుకుంటారు. ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. వారు ముఖ్యమైన ఇంకో తప్పు చేశారు. అది ఏమంటే నిరాకార పరంపిత పరమాత్మ శివునికి బదులు కృష్ణుని పేరు వేసేశారు. దీనివలన శాస్త్రాలలోనే శ్రేష్టమైనదనబడే శ్రీమద్ భగవద్గీత కూడా తప్పైపోయింది. అందుకే మొట్టమొదట భగవంతుడు ఒక్కరే అని నిరూపించాలి. ఆ తర్వాత గీతా భగవానుడు ఎవరు అను ప్రశ్నించాలి. భారతదేశ ధర్మము ఆది సనాతన దేవీ దేవతా ధర్మము, నూతన ధర్మము అని పిలువబడేది. బ్రాహ్మణ ధర్మమే మొదట శిఖరము, అంటే చాలా శ్రేష్టమైన ధర్మము. ఆ తర్వాత దేవతలు. అత్యంత ఉన్నతమైనటువంటిది బ్రాహ్మణ ధర్మము. బ్రహ్మ ద్వారా పరంపిత పరమాత్మ రచించిన బ్రాహ్మణులే మరలా దేవతలుగా అవుతారు. నూతన ప్రపంచ రచయిత అయిన భగవంతుడు అందరికీ తండ్రి అనే విషయం ముఖ్యమైన విషయం. తప్పకుండా నూతన ప్రపంచాన్నే రచిస్తారు. నూతన ప్రపంచంలో నూతన భారతదేశం ఉంటుంది. జన్మ కూడా భారతదేశంలోనే జన్మించారు. భారతదేశాన్ని బ్రహ్మ ద్వారా స్వర్గంగా చేస్తూ ఉన్నారు. మిమ్మల్ని తనవాళ్ళుగా చేసుకునే మనుషుల నుండి దేవతలుగా చేసేందుకు చదివిస్తూ ఉన్నారు. మొదట మీరు శూద్ర వర్ణానికి చెందినవారు. తర్వాత బ్రాహ్మణ వర్ణంలోకి వచ్చారు. ఆ తర్వాత దైవీ వర్ణము పోను వృద్ధి చెందుతుంది. ఒక ధర్మం నుండి అనేక ధర్మాలు అవుతాయి. మిగిలిన ధర్మాలు కూడా కొమ్మలుగా రెమ్మలుగా అవుతాయి. ప్రతి ధర్మంలోనూ శాఖలు ఏర్పడతాయి. 3 ముఖ్యమైన కొమ్మలుంటాయి కదా, ఇవి ముఖ్యమైనటువంటివి. ప్రతి కొమ్మ నుండి తమ శాఖ వెలువడుతుంది. ముఖ్యమైనది పునాది. ఆ తర్వాత ముఖ్యమైన కొమ్మలు 3. కాండము ఆది సనాతన దేవీ దేవత సనాతన ధర్మము. ఆ ధర్మం వారంతా ఇప్పుడు రాజయోగం నేర్చుకుంటున్నారు. దిల్వాలా మందిరం బాగా కట్టబడింది. అందులో జ్ఞానమంతా ఉన్నది. బాగా అర్థం చేయించబడింది. పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. కల్ప క్రితం కూడా మీరు రాజయోగ తపస్సు చేశారు. యేసుక్రీస్తు చిహ్నము క్రైస్తవ దేశంలో ఉన్నట్లు పిల్లలైన మీరు ఇక్కడ తపస్సు చేశారు. అయితే మీ స్మృతి చిహ్నం కూడా ఇక్కడే ఉంది. ఇది చాలా సులభమైనదే, కానీ ఇతరులు ఎవ్వరికీ దీనిని గురించి తెలియదు. ఇదంతా ఒక కల్పన అని, ఎవరు ఎలా కల్పించుకుంటే అలా అని
సన్యాసీలు అంటారు. మీ గురించి కూడా ఈ చిత్రాలు మొదలైనవన్నీ కల్పనతో తయారు చేశారని అంటారు. తండ్రిని తెలుసుకున్నంత వరకు కల్పనగానే భావిస్తారు. జ్ఞానసాగర్లు ఒక్క తండ్రే కదా, కాబట్టి ముఖ్యమైనటువంటిది తండ్రి పరిచయం ఇవ్వడం. ఆ తండ్రి స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. కల్పకృతం కూడా ఇచ్చారు. మళ్ళీ 84 జన్మలు తీర్చుకోవలసి వచ్చింది. భారత్వాసీలకు మాత్రమే 84 జన్మలు ఉంటాయి. మళ్ళీ తండ్రి వచ్చి సంగమయుగంలో రాజధానిని స్థాపన చేస్తారు. పిల్లలు మీరు తండ్రి ద్వారా అర్థం చేసుకున్నారు. మంచి రీతిలో తెలుసుకుంటే, బుద్ధిలో కూర్చుంటే సంతోషం ఉంటుంది. ఈ చదువు ఉన్నతమైన సంపాదనకు మూలము. చదువు ద్వారానే మనుషులు వకీళ్ళు మొదలైన వారిగా అవుతారు. ఈ చదువు మనుషుల నుండి దేవతలుగా చేసేది. ప్రాప్తి చాలా గొప్పది. ఇటువంటి ప్రాప్తిని ఎవరూ చేయించలేరు. మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేవారి మహిమను వర్ణించలేము. కానీ మనుషులు బుద్ధి పని చేయదు. తప్పకుండా ఈ దేవీ దేవతా ధర్మము లోపించిపోయింది. అందుకే మనుషుల నుండి దేవతలుగా అవుతారని వ్రాస్తారు. దేవతలు సత్యయుగంలో ఉండేవారు. వారిని తప్పకుండా భగవంతుడు సంగమయుగంలో రచించి ఉంటారు. ఎలా రచించారో ఎవరికీ తెలియదు. గురునానక్ కూడా పరమాత్మ మహిమను గానం చేశారు. వారి వలె ఇతరులెవ్వరూ మహిమ చేయలేరు. అందుకే గ్రంథాన్ని భారతదేశంలో చదువుతారు. గురునానక్ కలియుగంలో అవతరిస్తారు. అతను ధర్మస్థాపకుడు. రాజ్యమైతే ఆ తర్వాతే వచ్చింది. తండ్రి ఈ దేవతా ధర్మాన్ని స్థాపన చేశారు. వాస్తవానికి బ్రాహ్మణుల ప్రపంచాన్నే నూతన ప్రపంచమని అనాలి. బ్రాహ్మణులు ఉన్నతులు. అయినా రాజధాని దేవీ దేవతల నుండే ప్రారంభం అవుతుంది. బ్రాహ్మణులు రచించబడతారు. మీకు రాజధాని లేదు. మీరు మీకోసం రాజధానిని స్థాపించుకుంటారు. ఇవన్నీ చాలా అద్భుతమైన విషయాలు. ఇవేవి మనుషులకు కొంచెం కూడా తెలియదు. మొట్టమొదట స్వయానికి తెలిస్తే స్వయం ద్వారా ఇతరులకు కూడా తెలుస్తుంది. మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు. బ్రహ్మకు కూడా ఇప్పుడే తండ్రి ద్వారా తెలుస్తుంది. ఒక్కరికి తెలిపితే పిల్లలందరికీ తెలపాల్సి ఉంటుంది. వారి శరీరం ద్వారా పిల్లలైన మీకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఇవన్నీ అనుభవం చేసే విషయాలు. శాస్త్రాల ద్వారా ఎవరికీ ఏమీ అర్థమే కావు. పూర్తి కల్పంలో ఒక్కసారి మాత్రమే నేను ఇలా వచ్చి అర్థం చేయిస్తాను. అంతేకాక అనేక ధర్మాల వినాశనం, ఏకధర్మ స్థాపన చేయిస్తాను. ఇది 5000 సంవత్సరాల నాటకము. మనము 84 జన్మలు తీసుకున్నామని పిల్లలు మీకు తెలుసు. బ్రహ్మ విష్ణు నాభి నుండి వచ్చినట్లు చూపిస్తారు. బ్రహ్మ విష్ణువులు ఎవరి పిల్లలు? ఇద్దరూ కూడా శివుని పిల్లలే. వారు రచయిత, వీరు రచన. ఇతరులెవ్వరికీ ఈ విషయాలు అర్థమవ్వవు. ఇది పూర్తిగా కొత్త విషయాలు. ఇవి నూతన విషయాలని బాబా కూడా అంటారు. ఏ శాస్త్రాలలోనూ ఈ విషయాలు ఉండవు. మన తండ్రి జ్ఞానసాగర్లు, వారే గీతా భగవాన్. భక్తి మార్గంలో శివ జయంతి కూడా జరుపుకుంటారు. సత్య త్రేతాయుగాలలో జరుపుకోరు. కాబట్టి వారు తప్పకుండా సంగమయుగంలోనే వచ్చి ఉంటారు. ఈ విషయాలు మీరు తెలుసుకుంటే ఇతరులకు అర్థం చేయిస్తారు.
తెలిపించే తండ్రి మహిమ పిల్లలకు కూడా ఉండాలి. మీరు కూడా మాస్టర్ జ్ఞానసాగర్లుగా అవ్వాలి. ప్రేమ సాగర్లుగా, సుఖ సాగర్లుగా ఇక్కడే తయారవ్వాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు. చాలా మధురంగా తయారవ్వాలి. చాలా చేదుగా విషయం వలె ఉన్న మీరు వికారాలు లేని బ్రాహ్మణులుగా తయారవుతున్నారు. ఈశ్వరుని సంతానంగా తయారవుతూ ఉన్నారు. వికారాల నుండి నిర్వికారి దేవతలుగా తయారవుతున్నారు. అర్ధకల్పము మీరు అవుతూ ఇప్పుడు పూర్తి శిథిలావస్థను చేరుకున్నారు. పాతబడిన బట్టలను ఉతికితే చినిగిపోయి పీలికలుగా అవుతాయి. ఇక్కడ కూడా జ్ఞానంతో ఉతికితే ముక్కలుగా అయిపోతారు. కొన్ని బట్టలు ఎంత మురికిగా ఉన్నాయి అంటే శుభ్రం చేసేందుకు చాలా సమయం పడుతుంది. కాబట్టి వారికి కూడా చిన్న పదవి లభిస్తుంది. బాబా చాకలి అయ్యారు. మీరు కూడా వారికి సహాయకులుగా ఉన్నారు. చాకలి వాళ్ళలో కూడా నెంబర్ వారుగా ఉంటారు. ఇక్కడ మీరు నెంబర్ వారుగా ఉన్నారు. చాకలి వాళ్ళు బట్టలను మంచి రీతిగా శుభ్రం చేయకుంటే మంగళ పని చేసినావే అని అంటారు. ఇప్పుడు బట్టలు శుద్ధంగా ఉతకటం నేర్చుకున్నారు. ఇంతకుముందు పల్లెలలో చాలా మైలబడిన బట్టల్ని ఉతికేవారు. ఈ నైపుణ్యం కూడా బయటవారి నుంచే వచ్చింది. బయటవారు కొంత గౌరవిస్తారు. ధనం మొదలైన వాటితో సహాయం కూడా చేస్తారు. చాలా గొప్ప వంశానికి చెందిన వారని ఇప్పుడు కింద పడిపోయారని భావిస్తారు. కింద పడిన వారిపై జాలి కలుగుతుంది కదా. తండ్రి అంటూ ఉన్నారు, మిమ్మల్ని ధనవంతులుగా చేశాను. మాయ ఏ గతికి తీసుకొచ్చింది. మనము విజయమాలలో ఉండేవాళ్ళము. 84 జన్మలు తీసుకొని ఎలా అయిపోయినాము. ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఆశ్చర్యమవుతుంది కదా. భారత్వాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారని ఇతరులకు అర్థం చేయించవచ్చు. భారతదేశం స్వర్గంగా ఉండేది. కింద పడుతూ నరకవాసీలుగా అయిపోయింది. తండ్రి చెప్తూ ఉన్నారు, పవిత్రులై స్వర్గవాసులు అవ్వండి. మన్మనాభవ శివ్ భగవాను వాచ, నన్నొక్కరినే స్మృతి చెయ్యండి. స్మృతి యాత్ర ద్వారా మీ పాపాలు నశిస్తాయి. శాస్త్రాలలో పట్టపురాణిగా చేసుకునేందుకు కృష్ణుడు ఎత్తుకొని పోయాడని రాశారు. ఇప్పుడు మీరంతా చదువుకుంటూ ఉన్నారు. పట్టపురాణులుగా అవుతూ ఉన్నారు. కానీ ఈ విషయం ఇతరులు ఎవ్వరూ అర్థం చేసుకోలేరు. తండ్రి వచ్చి పిల్లలకు అర్థం చేయించారు. తండ్రి అంటూ ఉన్నారు, కల్పకల్పము మీకు అర్థం చేయించేందుకు వస్తాను. కాబట్టి మొట్టమొదట భగవంతుడు ఒక్కరేనని రుజువు చేసి ఆ తర్వాత గీతా భగవానుడు ఎవరో తెలపండి. రాజయోగం ఎవరు నేర్పించారు? భగవంతుడే బ్రహ్మ ద్వారా స్థాపన చేయిస్తారు మరియు వినాశనం తర్వాత పాలన చేయిస్తారు. బ్రాహ్మణులైన వారే మళ్ళీ దేవతలుగా అవుతారు. ఎవరైతే కల్పకృతం అర్థం చేసుకున్నారో వారికే ఈ విషయాలు అర్థమవుతాయి. సెకండ్ ఏదైతే ఇంతవరకు జరిగిందో అదంతా అర్థం చేసుకుంటారు. డ్రామాలో మీరు పురుషార్థం చేయాలి. ఇంకా మా స్థితి అలా తయారవ్వలేదని పిల్లలు మీకు తెలుసు. సమయం పడుతుంది. కర్మాతీత స్థితి అయితే నెంబర్ 1గా అందరూ పాస్ అవుతారు. తర్వాత యుద్ధం మొదలవుతుంది. పరస్పరం గొడవలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ చూసినా పొట్లాడేందుకు సిద్ధమవుతూ ఉన్నారు. అన్ని వైపుల నుండి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. మీరు దివ్య దృష్టితో చూసిందంతా మళ్ళీ ఈ కళ్ళతో చూస్తారు. వినాశనం సాక్షాత్కారంలో చూశారు.
మళ్ళీ ఈ కళ్ళతో చూస్తారు. స్థాపన కూడా సాక్షాత్కారమైంది. ప్రాక్టికల్గా రాజ్యాన్ని కూడా చూస్తారు. పిల్లలు మీకు సంతోషం ఉండాలి. ఇది చాలా పాత శరీరము. యోగము వల్ల ఆత్మ అపవిత్రం అయింది. తర్వాత ఈ పాత శరీరాన్ని కూడా వదిలేయాలి. 84 జన్మల చక్రం పూర్తి అవుతుంది. మళ్ళీ అందరికీ కొత్త శరీరము తప్పకుండా లభిస్తుంది. ఇది కూడా అర్థం చేసుకునేందుకు చాలా సులభమైన విషయాలు. కలియుగం తర్వాత సత్యయుగం తప్పకుండా వస్తుందని అర్థం కూడా చేయించవచ్చు. అనేక ధర్మాల వినాశనం తప్పకుండా జరుగుతుంది. మళ్ళీ ఆది సనాతన దేవీ దేవతా ధర్మం చేసేందుకు తండ్రి రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు బ్రాహ్మణులుగా అయ్యారు. ఇతరులెవ్వరూ అవ్వలేరు. మనం శివబాబా వారిగా అయ్యామని, వారు మనకు వారసత్వం ఇస్తూ ఉన్నారని మీకు తెలుసు. శివ జయంతి అంటే భారతదేశానికి వారసత్వం లభించడం. శివబాబా వచ్చారు. వచ్చి ఏం చేశారు? ఇస్లామీ, బౌద్ధ మొదలైన వాళ్ళు వచ్చి వాళ్ళ ధర్మస్థాపన చేశారు. తండ్రి వచ్చి ఏం చేశారు? తప్పకుండా స్వర్గస్థాపన చేశారు. ఎలా స్థాపన చేశారు? స్థాపన ఎలా జరుగుతుందో మీకిప్పుడు తెలుసు. మళ్ళీ సత్యయుగంలో ఇదంతా మర్చిపోతారు. 21 జన్మల వారసత్వం ఇప్పుడు బాబా నుంచి తీసుకుంటూ ఉన్నాము. ఇదంతా డ్రామాలో నిశ్చయింపబడింది. ఇతను తండ్రి, ఇతను కొడుకు అని అక్కడ కూడా భావిస్తారు. పిల్లలకు వారసత్వం లభిస్తుంది, కానీ ప్రాలబ్ధం ఇప్పటిదే. సత్యమైన సంపాదన చేసుకొని 21 జన్మలకు వారసత్వాన్ని ఇప్పుడు పొందుతూ ఉన్నారు. సతో ప్రధానము నుండి మళ్ళీ సతో రజో తమోలోకి వస్తారు. దీనిని బాగా స్మృతి చేయడం ద్వారా సంతోషంగా ఉంటారు. అర్థం చేయించేందుకు శ్రమ ఉన్నది. అర్థం చేసుకుంటే చాలా గొప్ప సంతోషం ఉంటుంది. ఏ పిల్లలైతే అర్థం చేసుకుంటారో వారు మళ్ళీ చాలామందికి అర్థం చేయిస్తూ ఉంటారు. ముళ్ళని పువ్వులుగా తయారు చేస్తూ ఉంటారు. ఇది అనంతమైన చదువు. వారసత్వం కూడా అనంతమైనది లభిస్తుంది. ఇందులో త్యాగం కూడా అనంతమైనది. గృహస్థంలో ఉంటూ మొత్తం ప్రపంచమంతటిని త్యాగం చేయాలి. ఎందుకంటే ఈ పాత ప్రపంచం సమాప్తం అవుతుంది, మీకు తెలుసు. ఇప్పుడు మీరు కొత్త ప్రపంచంలోకి వెళ్ళాలి. కాబట్టి అనంతమైన సన్యాసము చేయిస్తారు. సన్యాసీలది హద్దు సన్యాసము, వారిది హఠయోగము. కానీ ఇందులో హఠం అనే మాటే ఉండదు. ఇది చదువు. మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పాఠశాలలో చదవాలి. సన్యాసులది హద్దు సన్యాసము, వారిది హఠయోగము. కానీ ఇందులో హఠం మాటే లేదు. ఇది చదువు. ఇది మనుషుల నుండి దేవతలుగా అయ్యేందుకు పాఠశాలలో చదవాలి. శివ్ భగవాను వాచ, కృష్ణుడు కాదు. కృష్ణుడు ఎప్పుడూ కొత్త ప్రపంచాన్ని తయారు చేయలేదు. అతన్ని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అనరు. స్వర్గ రాకుమారుడని పిలువబడాలంటే ఎన్నో మధురమైన విషయాలు అర్థం చేసుకొని ధారణ చేయాలి. దైవీ లక్షణాలు కూడా కావాలి. ఎప్పుడూ కూడా వినిపించని మాటలకు ఆకర్షణ కారాదు. వ్యాసుడు వ్రాసిన విషయాలని తలుస్తూ దుర్గతిని పొందారు. జ్ఞానము తప్ప ఇతర మాటలు ఏం వినిపించినా వాళ్ళని శత్రువులుగా భావించండి. దుర్గతిలోకి తీసుకువెళ్తారు. ఎప్పుడూ పరమతంపై ఆకర్షించబడరాదు. మన్మతము మరియు పరమతాలను అనుసరిస్తే మరణిస్తారు. తండ్రి చెప్తూ ఉన్నారు, అసత్య విషయాలు చెప్పేవారు చాలామంది ఉన్నారు. ఒక్క తండ్రి చెప్పేదే వినాలి. చెడు వినకు, చెడు కనకు. బాప్ దాదా మనుషుల నుండి దేవతలుగా తయారు చేసేందుకు వచ్చారు కనుక వాళ్ళ శ్రీమతాన్ని అనుసరించాలి. అచ్చా,
मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार। गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग। నమస్తే నమస్తే. ధారణ: ఇక్కడ తండ్రి సమానంగా సుఖ సాగర్లుగా ప్రేమ సాగర్లుగా అవ్వాలి. సర్వగుణాలను ధారణ చేయాలి. ఎవరికీ దుఃఖము ఇవ్వరాదు. విని వినిపించిన మాటలను ఎప్పుడూ నమ్మరాదు. పరమతంను అనుసరించరాదు. చెడు వినకు, చెడు కనకు. వరదానము: నాది అనే బరువును సమాప్తం చేసి ప్రత్యక్ష ఫలాన్ని అనుభవం చేసే బాలక్సో మాలిక్ భవ. ఎప్పుడు ఏ ప్రకారమైన నాది వచ్చినా తలపై బరువు వచ్చేస్తుంది. మీ భారమంతా నాకు ఇచ్చేసి మీరు కేవలం నాట్యం చేయండి, ఎగరండి అని తండ్రి ఆఫర్ చేస్తూ ఉన్నారు. ఈ సేవ ఎలా జరుగుతోంది, ఎలా ఉపన్యాసం చేయాలి అనే ప్రశ్నకులు ఎందుకు మీరు కేవలం స్వయాన్ని నిమిత్తంగా భావించి మీ కనెక్షన్ను పవర్ హౌస్తో జోడించండి. దుఃఖీలుగా అవ్వకుంటే బాప్ దాదా అంతా స్వతహాగా చేయిస్తారు. బాలక్సో మాలిక్ భావించి శ్రేష్ఠ స్థితిలో స్థితమై ఉంటే ప్రత్యక్ష ఫలం యొక్క అనుభూతి చేస్తూ ఉంటారు. స్లోగన్: జ్ఞానం ఇవ్వడంతో పాటు గుణదానం చేస్తూ సఫలత లభిస్తూ ఉంటుంది. అవ్యక్త సూచన: ఎటువంటి కఠిన పరిస్థితి ఉన్నా దానిని ఆటగా భావిస్తే కఠినమైన సమస్య కూడా తేలికగా అయిపోతుంది. చాలా మంది పిల్లలలో ధైర్యం ఉంది. అందువల్లే ఏ విషయం జరిగినా సరే చేస్తాం, ఆలోచిస్తాం అంటారు. ధైర్యం అయితే ఉంది, కానీ నమ్మకం లేదు. నమ్మకం ఉండేవారి మాటలు ఇలా ఉండవు. నమ్మకం యొక్క అర్థమే మనస్సు, మాట, కర్మ, ప్రతి విషయంలో నిశ్చయ బుద్ధి. వారి నోటి నుండి ఎప్పుడూ ధైర్యహీనులుగా చేసే మాటలు రావు. అచ్చా. ఓం శాంతి. याद की यात्रा में चलो, मीठे बाबा बुलाते हैं। पाप से पुण्य बनने का राजमार्ग दिखाते हैं। मन मना भव की धुन में जीवन सवर जाता है। एक बाप की याद से ही स्वर्ग का द्वार खुल जाता है। मीठे बच्चे याद की रेस में आगे बढ़ते जाओ। हर श्वास में शिव बाबा को दिल से बसाते जाओ। पापों की खाद हटेगी जब योग की ज्योति जलेगी। तमो से सतो बनने की मंजिल पास मिलेगी। देह अभिमान की छाया जब मन को घेर लेती है। अतीन्द्रिय सुख की धारा फिर क्यों नहीं बहती है। सूक्ष्म भूल भी रोकेगी उस मधुर अनुभूति को। सच्चे दिल से बाप को कहना खोल दे प्रीति को। हाथ काम में लगे रहे, दिल रहे दिलदार में। याद की लौ जलती रहे हर पल हर व्यवहार में।
याद करो एक शिव बाबा को, वही पतित पावन है। उनकी याद में दौड़ लगाओ, स्वर्ग का जीवन है। पाप से पुण्य आत्मा बनकर नई सुबह को पाओ। याद की यात्रा में मीठे बच्चे आगे बढ़ते जाओ। शिव का नाम है एक ही ऊंचे से ऊंचा तारा, भ्रुकुटी बीच चमकता है आत्मा का नूर हमारा। भक्ति में साक्षात्कार मिला, पर ज्ञान की राह अलग। देवता बनने की मंजिल अब संगम में हुई प्रकट। माया पहलवानों को भी चक्र में डाल देती है, झूठ छुपाने से आत्मा बोझिल बन जाती है। बाबा कहते सच्चाई से सब कुछ सुनाओ तुम, सर्जन की श्रीमत लेकर आगे बढ़ जाओ तुम। कदम कदम पर राह लो, ये मार्ग बहुत ऊंचा है। सच्चे दिल की ज्योति से जीवन सदा सच्चा है। छोटी भूल भी कह दो, हल्का मन हो जाएगा। सच्चाई का दीपक ही मंजिल तक ले जाएगा। याद करो एक शिव बाबा को, वही पतित पावन है। उनकी याद में दौड़ लगाओ, स्वर्ग का जीवन है। देह से बुद्धि हटाकर जब बाप से योग लगाओ। याद की यात्रा में मीठे बच्चे आगे बढ़ते जाओ। मूड बदलते रहते हैं, कभी प्रश्न कभी हैरानी, पर संगम युग प्रालब्धि है। याद रखो ये कहानी। जो बाप के गुण बच्चों में, वही सच्ची पहचान। एक रस्मपंद मूड में चमके आत्मा की शान। परीक्षाओं के सागर में हिलना नहीं नी जरा भी। बुद्धि का हाथ पकड़े जब बाप दादा साथ अभी। निश्चय की नींव मजबूत करो, निर्भय निश्चिंत बनो। श्रीमत पर एक्यूरेट चलकर हीरो एक्टर बनो। दादी के पद चिन्हों पर चलते रहना हर पल। दुआओं की खुशबू बनकर महके आत्मा का आंचल। याद की यात्रा में चलो, मंजिल पास ही आएगी। पुण्य आत्मा बनकर आत्मा स्वर्ग में मुस्काएगी। मीठे बाबा की याद में जीवन सफल बनाओ। याद की इस रेस में